Hello everyone, welcome to another episode of Cricket Freak. On this episode, we will be just discussing IPL in general because ఇవాల్టి మ్యాచ్ పెద్దంత not too consequential in the context of IPL కాబట్టి. I have with me Satvik and Manish. Hi. హాయ్. First, before we move on to more important things, what did you think of today, Manu? బోర్ కొట్టింది నాకైతే. ఐ థింక్ ఇట్ వాజ్ జస్ట్ రిపీట్ ఆఫ్ ఎస్ఆర్హెచ్ గేమ్. కష్టపడి ఎంత 240 కొట్టారు. 228. 220. Yeah. యా, నేనైతే హెచ్డి లక్నో గెలుస్తుందేమో అనుకున్నా. ఎందుకంటే ఐ థింక్ లక్నో ఇస్ మోర్ ఆఫ్ ఏ బౌలింగ్ సైడ్. దెన్ బ్యాటింగ్ కూడా ఉన్నారు కానీ ఐ థింక్ కొంచెం రిలయంట్ బౌలింగ్ మీద కూడా. ఆ రోడ్డు మీద ఎవరేస్తే ఉందిరా బౌలర్స్. ఎగ్జాక్ట్లీ, యా. బట్ అతని పేరేంటి, మోసిన్ ఖానే ఏం చేయలేకపోయాడు. మోషన్ సో ఖాన్. థింక్ pretty much sums it up. Nice. Satvik, what did you think, రా? మధ్యలో ఇప్పుడు ఈ మధ్య ఐపీఎల్ చూస్తుంటే సింగిల్ వచ్చినప్పుడు చాలా ఎక్సైటింగ్ ఉంది. అమ్మా, ఇప్పటి నుంచి ఏమైనా ఇంట్రెస్టింగ్ గా మారుతుందేమో గేమ్, ఎటన్నా టర్న్ అవుద్దో ఏం మ్యాచ్ రా. అవునరా బాబు, ఐఎమ్ లైక్ అనేబుల్ టు సీ దీస్ 250 260 ఇంకా అవి కొట్టడం, వాళ్ళు చేస్ చేయడం. ఓకే, కూల్. మళ్ళీ ఏమన్నా ఫ్లాట్ పిచ్చెస్ గురించి అంటే గొడవలు అవుతున్నాయి, బట్ ఓకే, కూల్. లెట్స్ నాట్ గెట్ దేర్. బట్ ఐ థింక్ రోహిత్ శర్మ కమింగ్ బ్యాక్ ఆల్సో హ్యాస్ యాడెడ్ అ లాట్ టు ముంబై అనుకుంటున్నాను నేను, బికాస్ బాగా ఆడాడు చాలా ఈరోజు. బాగా అనిపించింది. యా, యా. ఈస్ ప్లేడ్ వెరీ గుడ్. అండ్ లుక్స్ లైక్ హార్దిక్ పాండ్యా ఈరోజు అసలు గ్రౌండ్కే రాలేదంటే ఐఎమ్ హోపింగ్ దట్ హీస్ లీవింగ్ ముంబై. తప్పకుండా మేము రెడీగా ఓ ఉన్నాం, మాకు ఇస్తామంటే కొనుక్కోవడానికి. క్యాప్టెన్సీ ఇవ్వం కానీ, బట్ యాజ్ అన్ ఆల్రౌండర్ ఐ థింక్ ఈస్ వెరీ వాల్యుబుల్. సో ఐ హోప్ హీ కమ్స్ అవుట్ ఆఫ్ ద టీమ్. అండ్ ఎవరైనా బెటర్గా కొనుక్కుంటే ముంబైకి కూడా అదే మంచిదేమో అనిపిస్తుంది. బికాజ్ మిగతా ప్లేయర్స్ ఎవరు వాడిని అసలు రెస్పెక్ట్ చేయరు. నో బడీ లైక్ లుక్స్ అప్ టు హిమ్. ఏదో చెప్పిన మాట విందాం అన్నట్టు కూడా ఉండరు. సో దర్ ఇస్ లిటరీ నో పాయింట్ ఇన్ హిమ్ క్యాప్టెనింగ్ దట్ టీమ్. ఎందుకంటే కొంచెం యంగ్స్టర్స్ ఉన్న టీంలో ఉండగలిగితే బాగుంటుందేమో అనుకుంటున్నాను. మూవింగ్ ఆన్, లాస్ట్ 3 days వీడియోస్ చేయలేకపోయాం, బట్ లాస్ట్ వీక్ వాజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ వీక్ కదా. ఐ థింక్ దట్ వాస్ ద మోస్ట్ ఎక్సైటెడ్ ఐ వాజ్ టు వాచ్ ఐపీఎల్ గేమ్స్ వాజ్ లాస్ట్ వీక్. ఎందుకంటే కొంచెం అనుకోని సంఘటనలు జరిగాయి కాబట్టి. హౌ డిడ్ యూ ఫీల్ రా సాత్విక్? సన్ రైజ్ గేమ్ అయితే అప్పుడప్పుడు ఇట్లాంటి లెస్ దాన్ 200 మ్యాచ్లు అవుతుంటాయి కాబట్టి, బట్ వాళ్ళు కొంచెం దగ్గరకు వస్తారేమో అనుకున్నా. బట్ కేకేఆర్ చాలా ఈజీగానే ఫినిష్ చేసింది. కేకేఆర్ ఇంకా చాలా బ్యాటింగ్ ఉండింది తర్వాత కూడా. మనీష్ పాండే, రావ్మెన్ పావెల్ చాలా మంది ఉన్నారు. సో అది కూడా హైదరాబాద్ లో 200 కొట్టకపోవడం అనేది కొంచెం ఇట్స్ అ గుడ్ అంటే సైన్. వాళ్ళ టాప్ 4 పాపం నితీష్ కుమార్ రెడ్డి కూడా జ్వరం వాడికి, దానివల్ల ఆడలేకపోయాడు. బట్ ఐ థింక్ చాలా ఇన్ఎక్స్పీరియన్స్డ్ లోవర్ ఆర్డర్, అంటే మిడిల్ నుంచి. సో ఐ థాట్ నిన్నైతే కేకేఆర్ కి రూట్ చేశా. వాట్ డిడ్ యూ థింక్ ఆఫ్ వాట్ డూ యూ థింక్ ఆఫ్ గుజరాత్స్ అప్రోచ్ లైక్ లాస్ట్ 3 games? వాళ్ళు వాళ్ళ పర్ఫార్మెన్స్ లైక్ దే వన్ అగేన్స్ట్ చెన్నై, బెంగళూరు అండ్ నిన్న పంజాబ్. సో లెట్స్ టాక్ అ బిట్ అబౌట్ దాట్. అండ్ లాస్ట్కి నేను నా అభిప్రాయం చెప్తాను. చెప్పరా సాత్విక్? కొంచెం ట్రాక్ లో వచ్చినట్టే అనిపిస్తుంది. ఎస్పెషలీ నిన్నటి వాళ్ళు పంజాబ్ తో ఇది కాకుండా ఫస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు పంజాబ్ ఆల్మోస్ట్ రెండు సిమిలర్ స్కోర్స్, 160+, ఇది 160+. ఇప్పుడు ఏంది పంజాబ్ చేజ్ చేసింది, ఈసారి గుజరాత్ చేజ్ చేసింది. సో టఫ్ పిచ్ అయినా కూడా ప్రతి మ్యాచ్ లో కన్సిస్టెంట్ గా ఉన్నది ఏంటంటే చేజింగ్ చేసిన విన్ అవుతున్నాయి మళ్ళీ. ఐ థింక్ దట్స్ ఆల్సో బికాస్ తొందరగా లైక్ తక్కువ రన్స్లో ఆల్అౌట్ చేస్తున్నారులే. బట్ వాట్ డిడ్ యూ థింక్ రా మనం, గుజరాత్ వాళ్ళ 3 performances? డూ యూ సీ అ సిమిలారిటీ ఇన్ వాట్? ఇన్ వాళ్ళ గుజరాత్స్ అప్రోచ్? గెలిచే విధానమా? యా, ఫస్ట్ అయితే జేసన్ హోల్డర్ని తెప్పించి చాలా మంచి పని చేశారు. నథింగ్ రాంగ్ విత్ గ్లెన్ ఫిలిప్స్, కానీ వాడు వరల్డ్ కప్ లో మంచి ఫామ్ లో ఉండే, అండ్ ఆల్సో రియల్లీ గుడ్ బ్యాటర్. బౌలింగ్ అండ్ ఎస్పెషల్లీ గుజరాత్ పిచ్చెస్ కి అయితే ఇట్స్ లైక్ పర్ఫెక్ట్ బౌలింగ్. వాడి స్లో కటర్స్ కానీ పేస్ కూడా వెళ్తాడు, మోర్ లైక్ వైశాఖ్. సో ఫస్ట్ నుంచి మొత్తుకున్నాం. లైక్ ఐ థింక్ నేను నా ప్రివ్యూ వీడియోలో నా ప్రివ్యూ 12లో కూడా ఉంటాడు జేసన్ హోల్డర్. బట్ ఐ డోంట్ నో వై దే డింట్ గెట్ హిమ్. బట్
అండ్ ఈస్ అ వెరీ హ్యాండీ బ్యాటర్ ఆల్సో. యా అసలు అండ్ లాంగ్ లీవర్స్ ఇంకో ఎట్లా కొడతాడు రా సిక్స్లు ఊరికి అలా అంటే వెళ్ళిపోతుంది. అండ్ ఆల్సో ఇంకో సర్ప్రైజింగ్ విషయం, అండ్ మెనీ పీపుల్ అసలు అనుకోలేదు మన నంబర్ 3 టెస్ట్ బ్యాటర్ నుంచొని ఆడిస్తాడని. బట్ ఐ థింక్ ద వే కొంచెం ఆడుతున్నాడు బట్ ఐ థింక్ కొంచెం పెద్ద టార్గెట్ ఉంటే డెఫినెట్లీ ఆ ఇట్లా ఆడలేడేమో. see, వాళ్ళు ఈ 3 మ్యాచ్ల్లో గెలిచిన స్కోర్లన్నీ కొంచెం వాళ్ళ టీంకి పర్ఫెక్ట్ స్కోర్స్ చేసింగ్ లో. ఐ సో థింక్ ఐ వాళ్ళు వాస్ ఆడే థింకింగ్ నువ్వు ఒకటి అబ్జర్వ్ చేసావేమో అని ఇందా నుంచి అడుగుతున్నా. యాక్చువల్లీ వాళ్ళు 3 టాసులు గెలిచారు ఓ లేదు. అండ్ దే చోస్ బౌలింగ్ ఫస్ట్. మ్మ్. అండ్ 3 pitches లో దేర్ వాస్ సంథింగ్ ఫర్ ద సీమర్స్ ఇన్ ద బిగినింగ్. సో నౌ వాళ్ళు దట్స్ వై దే వర్ ఏబుల్ టు గెట్ ద టాప్ ఆర్డర్ క్విక్లీ 3 games లో. మ్మ్. సో నౌ ఇఫ్ దే ఆర్ అండ్ లక్కీలీ వాళ్ళు హైదరాబాద్ రావట్లేదు, హైదరాబాదే అటు వెళ్తోంది. ఇఫ్ హైదరాబాద్ మీద కూడా ఒకవేళ వాళ్ళు టాస్ గెలవగలిగితే మ్మ్. హైదరాబాద్ మ్యాచ్ కూడా చాలా డిఫికల్ట్ అవుతుంది. బికాస్ ఇక్కడ కూడా ఓపెనర్స్ని లేపారంటే కష్టమే కదా మిడిల్ ఆర్డర్ ఆడడం. యా యా అండ్ ద మ్మ్. బెస్ట్ పార్ట్ ఇస్ రాషిద్ ఖాన్ ఇస్ కమ్ బ్యాక్ టు ఫార్మ్. కొంచెం బాగా ఇస్తున్నాడు. మ్మ్. సో ఐ వాస్ దేర్ ఫర్ ద ఆఫ్ కోర్స్ అహ్మదాబాద్ గేమ్ అండ్ మ్మ్. ఐ ఫెల్ట్ దట్ చాలా చాలా బాగా ఆడారు అనిపించింది నాకు ఇన్ ద గేమ్ దట్ దే ప్లేడ్ ఇన్ అహ్మదాబాద్ ఆల్సో. బట్ నిన్న పంజాబ్ అగైన్ ఐ థాట్ దే డిడ్ వెరీ వెల్ టు గెట్ ఇట్ టు ద లాస్ట్ ఓవర్. ఢిల్లీ తోటి ఆర్సీబీ చేసిన పద్ధతి లాగే అనిపించింది కొంచెం ఆ గేమ్ నిన్న నాకు. లైక్ చిన్న మ్మ్. టార్గెట్ బట్ బాగా డిఫెండ్ చేసుకుంటూ టైం టు టైం వికెట్స్ తీస్తూ ప్రెషర్ పెడుతూ పెడుతూ లాస్ట్ ఓవర్కి దే సేవ్డ్ 1 ఓవర్. మనకు షెపర్డ్ వేసాడు, వాళ్ళకి నిన్న స్టాయినిస్ వేసాడు. ట్రానిస్ వచ్చాడు. యా But yeah, I think Punjab is doing pretty well. That's one. And ఈ వీక్ ఈ వీక్ రాబోయే గేమ్స్ లో సాత్విక్, వాట్ ఆర్ ద గేమ్స్ దట్ యు ఆర్ ఎక్సైటెడ్ ఫర్? అంటే ఆర్సీబీ అని కాదు కానీ లక్నో ఇంకా ఇంకా వరుసగా ఎన్ని ఓడిపోవాలని చూస్తుందో చూడాలని. ఒక్కటన్నా గెలవదా నేను అది ఆర్సీబీ మీద ఎందుకు అవ్వకూడదు అని. అవ్వద్దనే అనుకుంటున్నా కానీ బట్ చూడాలి, ఎక్సైటింగ్ ఉంటుంది అది ఒకటి. Yeah, yeah, yeah. ఢిల్లీ సిఎస్కే ఆల్మోస్ట్ రెండు ఒకే పొజిషన్ లో ఉన్నాయి వాళ్ళకి. No. CSK is in a much better position. యా ఢిల్లీ సిఎస్కే ఒకటే పాయింట్స్, But సిఎస్కే కి రన్ రేట్ ఉంది net run rate better గా ఉంది. Yeah. And +0-0. ఇటు లేదు అటు లేదు. but because నువ్వు అబ్జర్వ్ చేస్తే టాప్ 4 కాకుండా కింద టీమ్స్ లో ఓన్లీ పాజిటివ్ నెట్ రన్ రేట్ ఉంది సిఎస్కేకి. అండ్ గుజరాత్ ఇన్ని గెలిచినా కూడా వాళ్ళకి నెట్ రన్ రేట్ ఈస్ స్టిల్ అ ప్రాబ్లమ్. బట్ దే కెన్ లూజ్ 1 more game కాబట్టి ఇట్స్ ఓకేలే. ఐ థింక్ నైస్. ఒకవేళ చెన్నై మీద ఢిల్లీ గెలిచి ఆర్ఆర్ మీద జీటీ గెలిస్తే ఐ థింక్ ఇంకా ఇంట్రెస్టింగ్ అవుతుంది టేబుల్. జీటీకి ఇంకొక మ్యాచ్ ఏముంది ఈ వీక్? ఒకటే మ్యాచా? యా ఈసారి 3 లక్నో. జీటీ ఈ ఆర్ఆర్ వీక్ ఉంది. మను నువ్వు వాట్ ఆర్ యూ ఎక్సైటెడ్ ఫర్ ఈ వీక్ లో? మ్యాచెస్ పక్కన పెట్టు, బట్ వాట్ ఆర్ యూ లుకింగ్ ఫార్వర్డ్ టు? వాట్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ అంటే ఆర్సీబీ పర్ఫార్మెన్స్ కోసం. నాకు అది జింక్స్ చేయాలని లేదు. ఓ వావ్, మండే మళ్ళీ బెంగళూరు ముంబై ఉంది. సండే సండే సారీ సండే. ఈ వీక్ 2 ఆర్సీబీ గేమ్స్ ఉన్నాయి అండ్ బోత్ అగేన్స్ట్ టీమ్స్ దట్ హ్యావ్ నథింగ్ టు లూజ్. సో దట్స్ ద థింగ్ ఐఎమ్ మోస్ట్ లుకింగ్ ఫార్వర్డ్ టు. దట్ ఇద్దరు ఊపి ఊపి కొట్టగలరు. With Mumbai, I am more scared. With Lucknow, I think toss will play a very, very important role. అండ్ Hopefully, ఆల్సో ఐడారి. ఎడారి కూడా కరెక్టే కానీ అది పెద్ద గ్రౌండ్ రా బేసిక్గా. సో ఐ థింక్ టాస్ విల్ ప్లే అ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఆ మ్యాచ్లో. ఇఫ్ బెంగళూరు విన్స్ ద టాస్ దెన్ దే విల్ హ్యావ్ అ లిటిల్ మోర్ ఎడ్జ్ బికాస్ వాళ్ళ బ్యాటింగ్ ఇవాళ ఈవెన్ ఆఫ్టర్ జాష్ ఇంగ్లీష్ కేమ్ ఇట్ స్టిల్ లుక్స్ అ లిటిల్ ఫ్రెజైల్ ఆఫ్టర్ 3. బికాస్ మార్క్రమ్ మిడిల్ ఆర్డర్లో ఆడినప్పుడు హీఈస్ ప్లేయింగ్ లైక్ కేఎల్ రాహుల్ ఇన్ మిడిల్ ఆర్డర్ ఓన్లీ. టాప్ ఆర్డర్లో వేరేలా ఆడతాడు అనిపించింది నాకు. అండ్ నికోలస్ పూరన్ ఫామ్లోకి రావడం కూడా కొంచెం వరీయింగ్. బట్ ఓకే, ముంబైలో అయింది కాబట్టి పెద్దగా దాని గురించి లేదు. అండ్ వీఆర్ ప్లేయింగ్ వరింగ్ ఫర్ అచ్చా ఫస్ట్ ఓకే గేమ్ ఇన్ రాయ్పూర్. అది కూడా యా ఒక ఇంట్రెస్టింగ్ థింగ్. అక్కడ బౌండరీస్ ఎలా ఉంటాయి, పెద్దవా చిన్నవా, నీకు ఏమైనా ఐడియా ఉందా? నో. సో దట్స్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్. ముంబై ఏ టీం వస్తుంది, పాండ్యా క్యాప్టెన్సీ చేస్తాడా లేకపోతే ఇవాళలాగా సూర్యకుమారే ఉంటాడా? అండ్ సూర్యకుమార్ ఇంకా ఫామ్లోకి రాలేదు అండ్ హీ లైక్స్ బెంగళూరు అలాట్. సో ఇదంతా కొంచెం ఇట్స్ గోయింగ్ టు బి వెరీ ట్రిక్కీ వీక్ ఫర్ బెంగళూరు అండ్ దే హ్యావ్ టు విన్ బోత్ ద గేమ్స్ దిస్ వీక్ బికాస్ నెక్స్ట్ వాళ్ళు ఆడబోయేవన్నీ ఆర్ టఫర్ గేమ్స్.
because they're playing Sunrisers in Hyderabad Hyderabad. Yeah. and they're playing Punjab in Dharmashala. So it's going to be a tough one అనిపిస్తుంది నాకు. ఆర్సీబీకి ఇంకేమేమి హైదరాబాద్ లో ఉంది? మనకి ఎట్లా యా 2 తర్వాత ఇంకొక గేమ్ ఏదో ఉంది ఎవరితో కేకేఆర్. ఓకే, కేకేఆర్ ఇన్ రాయ్పూర్. అండ్ కేకేఆర్ కూడా ఈస్ గోయింగ్ టు బి అ టఫ్ గేమ్ రిలేటివ్లీ బికాస్ నౌ దే లుక్ లిటిల్ మోర్ సెటిల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బౌలింగ్, స్పెషల్లీ చక్రవర్తి. ఇంకా లక్కీలీ దట్స్ అ హోమ్ గేమ్. సో దట్స్ అబౌట్ ఆర్సీబీ. బట్ అబౌట్ పంజాబ్ ఆల్సో లెట్స్ టాక్ అ బిట్. పంజాబ్ యాక్చువల్లీ నిన్న చాలా బాగా ఆడారు. దే డింట్ లుక్ లైక్ యాక్చువల్లీ ఆర్సీబీ అండ్ పంజాబ్ బోత్ ద టీమ్స్. ఈసారి రాజస్థాన్ ఓడిపోయింది లాస్ట్ వీక్లో, పంజాబ్ ఓడిపోయింది, సన్ రైజర్స్ అండ్ ఆల్ ద 4 టీమ్స్, సన్ రైజర్స్ నలుగురు ఓడిపోయారు కదా అన్ని గేమ్స్. డిడ్ యూ ఆల్సో థింక్ దట్ సన్ రైజర్స్ అండ్ ఆర్ఆర్ కంటే బెటర్గా ఓడిపోయారు అనిపించిందా నీకు ఆర్సీబీ అండ్ పంజాబ్? జీటీతోనా? జీటీతో అని కాదు, మామూలుగా ఓడిపోయిన గేమ్స్ అన్ని నువ్వు చూస్తే ఐ ఫెల్ట్ లైక్ ఆర్ఆర్ వాజ్ థ్రాష్డ్. ఆర్ఆర్ 200 ఓకే, చిల్లర ఓకే. కొడితే వాళ్ళని ఈజీగా చేసి డౌన్ చేశారు డీసీ వాళ్ళు. అట్లాగే సన్ రైజర్స్ కి అసలు దే లెఫ్ట్ నో ఛాన్స్. వాళ్ళు తక్కువ కాల్అవుట్ అయ్యారు, ఓకే, బట్ దే డింట్ గివ్ అ ఫైట్ బ్యాక్. యా, బట్ యా. వేరాజ్ ఆర్సీబీ తక్కువ కాల్అవుట్ అయ్యారు. ఇట్ వాజ్ అన్ ఆఫ్ డే. అండ్ వాట్ డిడ్ యూ థింక్ రా మను? నేను చెప్పింది నా వ్లాగ్ లో చూస్తుంటావు కదా. డిడ్ యూ ఆల్సో థింక్ దట్ ఇట్ వాజ్ అ వెరీ బ్యాడ్ డే ఫర్ ఆర్సీబీ బికాస్ అందరు ఇట్లా 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 ఫ్లిక్కులు కొట్టడం? యా, they were just, yeah, giving away wickets. Especially బెత్తల్. బెతెల్, చెప్పినట్టు, టిమ్ డేవిడ్ అండ్ కృణాల్ ముగ్గురు సేమ్. యా, నథింగ్ షార్ట్ నువ్వు చెప్పినట్టు అవన్నీ. ఐ థింక్ కొంచెం విరాట్ కోహ్లీ, ఐ డోంట్ నో మరి వాడు ఎందుకట్లా అగ్రెసివ్ అప్రోచ్ తో తీసుకెళ్తాడని. యా ఐ మ్యాన్. థింక్ వాడు ఒక న్యాచురల్ ప్లే, ఐ మీన్ తన న్యాచురల్ గేమ్, అఫ్ కోర్స్ తన న్యాచురల్ గేమ్ ఆడేది, కానీ ఇంటెంట్ పెరిగింది ఇప్పుడు. యా యా, వెళ్ళిపోదు ముందుకెళ్ళి కొట్టుడు. యా అండ్ ఇఫ్ యూ రిమెంబర్ రబాడాన్ ఫస్ట్ బాల్ ఫ్లిక్ ఈ పుల్ చేశాడు చూడు కిందకి బ్యాక్ ఫుట్ మీద. ఐ థాట్ దట్ వాజ్ అ గుడ్ షాట్. అదే షాట్ ఆడుండొచ్చు, ఓకే. బట్ ఫ్రంట్ ఫుట్ వచ్చి కంట్రోల్డ్ పుల్ కొట్టాడు చూడు 4 కి. ఫస్ట్ బాల్, ఫస్ట్ 4 out of యా, 5. యా, 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 యా. ఐ ఫీల్ గాట్ ఇట్. లైక్ అందరు నన్ను అదే అడిగారు, అబ్బా ఎలా ఫీల్ అయ్యావు విరాట్ కోహ్లీ 5-4? ఐ వాజ్ లైక్ ఐ డోంట్ మైండ్ ఈవెన్ ఇఫ్ ఈ డజంట్ స్కోర్ 5 fours, బట్ ఐ వుడ్ హ్యావ్ బీన్ హ్యాపీ ఇఫ్ ఈ ప్లేడ్ ఫర్ లాంగర్ బికాస్ ఆ పిచ్ మీద విరాట్ కోహ్లీ నుంచోవడం వాజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ I somehow was very upset. So RCB and even Punjab for that matter, వాళ్ళు ఓడిపోయినా కానీ కొంచెం గ్రేస్ఫుల్గా ఓడిపోయారని నాకు అనిపించింది, వేర్ దే ట్రైడ్ అ లిటిల్ బిట్. యా, యా, అండ్ డెఫినెట్లీ. స్పెషల్లీ ఆర్సీబీ వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్ స్ట్రాటజీతో వెళ్ళారు ఆ రోజు. కృణాల్ పాండ్యాకి బౌలింగ్ ఇవ్వకపోవడం, యునో దేవర్ వన్ బౌలర్ షాట్, రసిక్ సలాందార్ కూడా లేడు. షెపర్డ్ని నమ్మడం, వాడిని బ్యాక్ చేయడం, షెపర్డ్ తోటి ఒకటే ప్లాన్లో బౌలింగ్ వేయించడం. ఇట్ వాజ్ మోర్ లైక్ ప్రాక్టీస్ గేమ్ బట్ విత్ ఇంటెంట్. లైక్ నిజంగా మ్యాచ్ అనుకొని ఆడండి ప్రాక్టీస్ గేమ్ అని చెప్తారు చూడు, అట్లా అదేలే. అనిపించింది యా. నాకు సెకండ్ ఇన్నింగ్స్ ముఖ్యంగా, విచ్ ఐ థాట్ వాస్ గుడ్. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఈ వీక్ వాళ్ళు ఇద్దరు టీమ్స్ పంజాబ్ అండ్ ఆర్సీబీ ఎలా ఆడతారని. మెయిన్ రీజన్ నేను అనుకోవడం మొత్తం లెఫ్ట్ హ్యాండర్స్ ఎక్కువ ఉండడం వల్ల జీటీకి, అండ్ ఆల్సో లో స్కోరింగ్ మ్యాచ్ కాబట్టి నిన్న కూడా చూస్తే చాలని ఐ థింక్ 13th ఓవర్ వరకు వేయించలే. ఆ ఒక్క కరెక్ట్ కరెక్ట్. ఓవర్లో, అండ్ చాలా ఒక్క ఓవర్ 2 ఓవర్లోనే వేసాడు జస్ట్. సో దానివల్ల షార్ట్ అయింది. కానీ ఐ థాట్ స్టాయినిస్ ని 18th ఓవర్ లేపించి బట్ 20th అయిపోయేది 18th 20th ఓవర్లో వేయించుంటే. ఐ థింక్ దట్స్ హౌ క్యాప్టెన్స్ థింక్ కదా, దట్ దే వాంట్ టు టేక్ ఇట్ టు ద వైర్. లాస్ట్ ఓవర్కి 15 బదులు 20 రన్లు మిగిలే ఛాన్స్ ఉంది అనుకో ఒకవేళ. అండ్ ఐ థాట్ తను హర్షద్ ఖాన్ కి వేసిన ఫస్ట్ 2 balls ఆర్ రియల్లీ గుడ్. ఈవెన్ షెపర్డ్ ఢిల్లీలో మిల్లర్ కేసిన బాల్స్ ఆల్సో వెరీ గుడ్. యా, యా. సడన్ గా 2 లేపాడు. సో ఐ థింక్ విత్ దీస్ బౌలర్స్ ఇట్స్ యాక్చువల్లీ లిటిల్ ట్రిక్కీ ఓన్లీ అనిపిస్తుంది. అండ్ ఓకే, ఈ టీమ్స్ వదిలేద్దాం. ఐ థింక్ దట్ ఇప్పుడు అండర్ డాగ్స్ లాగా ఉన్నారు, బట్ క్రేజీ స్ట్రెంగ్త్ ఉన్న టీమ్స్ ఆర్ సిఎస్కే అండ్ డీసీ. ఐ ఫీల్ యా. because Delhi after Stark comes back and tomorrow Ngidi also is going to play. So tomorrow's game is going to be so much fun. CSK playing DC. So what are your predictions, Satvik? అండ్ ఆల్సో ఇన్ ఢిల్లీ కదా. In Delhi, Yeah, yeah, చిన్న గ్రౌండ్, yeah. It'll be interesting వాళ్ళు ఎలాంటి పిచ్ ఇస్తారని, because both of them are similar కొంచెం in terms of their bowling is very good, batting top order heavy, middle order బంచి బ్యాటింగ్ అని, బట్ ఆడతారా లేదు తెలియదు, ఇలాంటి సిమిలర్ కాంపోజిషన్. సో ఎలా ఉంటుందో చూడాలి. సాత్విక్, గివ్ మీ యువర్ ప్రెడిక్షన్స్ క్విక్లీ. ఎన్గిడి 100% ఫిట్. Definitely. He's fit, but he was not supposed to play for 1 week because of the 15 days because of the concussion. అదొక రూల్.
సో టుమారో బోత్ ఆఫ్ దెమ్ ఆర్ గోయింగ్ టు ప్లే. ఐ థింక్ జేమీసన్ ప్లేస్లో ఇంగిడి వచ్చేస్తాడు డైరెక్ట్. స్టార్ట్ ఎందుకు చేయాలా? ఢిల్లీ అని అనిపిస్తుంది రేపైతే. ఢిల్లీ, ఓకే. అండ్ ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్? అదే స్టార్క్ కాస్త కన్సిస్టెంట్ గా వేస్తాడు అని అనుకుంటున్నా. శాంసన్ వరుసగా 2 మ్యాచెస్ సింగిల్ డిజిట్స్ కే పోయిండు. ఐ But థింక్ that's the war that's looking for. I'm looking forward to Samson versus Stark. Yeah. Yeah. Okay, cool. Manu, నువ్వు చెప్పు. Yeah, ఢిల్లీ, డెఫినెట్ ఢిల్లీ. ఐ ఢిల్లీ. థింక్ దట్ టు ఐ థింక్ ఇట్స్ గోన్ బి వన్ సైడెడ్ గేమ్ నేను అనుకోవడం. Players to watch out for? గైక్వాడ్, లుంగి ఎన్గిడి, సామ్సన్. సి ద థింగ్ ఇస్ సామ్సన్ స్టార్ కోర్ లో స్టార్ చేసి ఫస్ట్ నుంచుంటే ఓవర్స్ లో ఆడగలుగుతాడు. బతికితే ఆడేస్తాడు, లేదా అవుట్. ఐ థింక్ Mhm. దట్స్ గోన్ బి చేంజ్, అక్కడే టర్న్ అవుతుంది. బట్ యా, సామ్సన్ అండ్ లుంగి ఎన్గిడి. For me, I'm going with CSK tomorrow. వాళ్ళు చాలా మంచి రోల్ మీద ఉన్నారు అనిపిస్తుంది నాకు. And the player I am watching out for is Devold Brevis. I think he has a great chance to come back tomorrow. చిన్న గ్రౌండ్, he has not clicked yet. And from Delhi, I'm looking forward to KL Rahul again. ఎంత బాగా ఆడతాడో చూడాలి. So yeah, anyway, so రేపు we'll meet in the next episode. See you all. Please like, share, subscribe to our channel.